ఓకే అండి. యెస్. ఇక నెక్స్ట్ ముందుగా సత్యనారాయణ గారితో మాట్లాడే ముందు కూడా మన రాజకీయ విశ్లేషకులు ఆహ్, నరసింహరావు గారి దగ్గరికెళ్దాం. యెస్. గుడ్ ఈవెనింగ్ అండి నరసింహరావు గారు. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ నరసింహరావు గారు, మనం చూస్తున్నాము ఇప్పుడు ఏదైతే బుడమేరు ఏదైతే విధ్వంసం జరిగిందో కూడా ఈ విధ్వంసం వల్ల చాలా మందికి, అదేవిధంగా అటు ఏపీ సర్కార్కి కూడా చాలా ఇప్పుడు పెద్ద సమస్య నెత్తిపడినట్టు కనిపిస్తుంది. ఇంకోటి చూస్తే కూడా ఇవన్నీ విషయాలు ప్రజల ప్రాణాలు కానివ్వండి, ప్రజలు పడుతున్న అవస్థలు కానివ్వండి, అటు రాజకీయ నేతలు మేమున్నాము అన్న భరోసా, మేమున్నాము మీకేం కాదన్న భరోసా ఇవ్వాల్సింది నేతలు కూడా ఇప్పుడు ఏదైతే బురద రాజకీయాలు చేస్తున్నారో ఇలాంటి టైంలో కూడా అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే తలెత్తుతున్నాయి. మరోపక్క అటు బుడమేరుకి మళ్ళీ ఉద్రిక్తి పెరిగే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే అధికార యంత్రాంగం కూడా నిమగ్నమైంది, అన్ని కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఏమనుకోవచ్చు ఇలాంటి సమయాల్లో ఈ రాజకీయాలను ఏ రకంగా చూడొచ్చు? సునీత గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మీతో పాటుగా ప్యానెల్లో ఉన్నటువంటి 3 పార్టీల ప్రతినిధులకు ఐనీస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ శుభ సాయంత్రం. దురదృష్టకరం, ఇలాంటి ప్రకృతి విపత్తులు అనేటువంటివి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి. వచ్చి జనజీవనాన్ని పూర్తిగా అల్లకల్లోలం చేస్తుంటాయి. దీనివల్ల ప్రభుత్వ వ్యవస్థ కూడా ఏం చేయాలనేటువంటిది ఒక వారం 10 రోజుల పాటు చిన్నాభిన్నం అయిపోతుంది. తర్వాత అసలు ప్రజలు మొత్తం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానివ్వండి, అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరము, బాధ్యత ఆ 2 పార్టీల మీద ఉంది. దురదృష్టవశాత్తు నేను రెగ్యులర్ గా ఎప్పుడు చెప్తున్నటువంటి పదమే మళ్ళీ సునీత గారు మళ్ళొకసారి చెప్తున్నా, ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ప్రాధాన్యత ఉన్నటువంటి సమయం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నాయి. అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఇలా చెప్పడం చాలా దురదృష్టకరం, కానీ చెప్పక తప్పదు. కారణం ఏంటంటే, ఇప్పుడే మనకు రమేష్ గారు మాట్లాడారు. రమేష్ గారు మాట్లాడి అంటే వారు రమేష్ గారు మాట్లాడినటువంటి 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఈ వరద రావాలి, లేకపోతే అమరావతి మునగాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు నివాసం మునగాలి, లేకపోతే ఆ పత్రికాధిపతికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ మునగాలి, వాటిని కాపాడటం కోసం వరదను మళ్లించారు అనేటువంటిది మాట్లాడుతున్నారు. ఇక తెలుగుదేశానికి సంబంధించినటువంటి చౌదరి గారి దగ్గరికి వచ్చే వరకు ఏం చేస్తున్నారు? దేశంలోనే ఈయనంత నిబద్ధత ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేరు. 18 గంటలు పనిచేస్తున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో శనివారం ఉదయం ఎప్పుడైతే వరదలు స్టార్ట్ అయినాయో ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ప్రజల్లో ఉన్నాడు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల కంటే ఎక్కువగా వీళ్ళ ప్రొజెక్షన్ ఏమో అతి ప్రొజెక్షన్ అయింది, వాళ్ళేమో అతి విమర్శలు చేస్తున్నారు. అంటే ఇందాక మీరు చెప్పినటువంటి బురద రాజకీయం అనేటువంటిది ఏదైతుందో దాన్ని 2 పార్టీలు దాంట్లో కూరుకొని పోతున్నాయి అనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదో అన్నారు, సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అన్నారు కదా, దాన్ని వీళ్ళు ఏమన్నా ఆగుతున్నారంటే వీళ్ళు ఆగట్లేదు. వీళ్ళకి ఏంటంటే తెలుగుదేశం ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏంటి? ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇందాకనే ఒక గంట క్రితం చూసినటువంటి న్యూస్ వచ్చినటువంటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి 1650 కోట్ల రూపాయలు తక్షణ సహాయ పునరావాస కార్యక్రమాలకు ఇచ్చింది, కేవలం సహాయ చర్యలకు. ఈ రోజేమో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2 రాష్ట్రాల్లో పర్యటన చేశారు. నిన్న ఒక మంత్రి పర్యటించారు, మొన్న ఒక పర్యటన చేశారు. వాళ్ళు చూసి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇచ్చిన నివేదికల ఆధారంగా వచ్చాయి. ఇంకా శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంకా మన రాష్ట్రంలో ఇక్కడే ఉన్నాడు కాబట్టి అతను వెళ్ళిన తర్వాత సెకండ్ విడత వస్తుంది అని చెప్పారు. ఈ వస్తున్నటువంటి డబ్బుల్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవటం, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని ఒక గ్రేడ్ ప్రకారం ఎవరికి ఎంత నష్టం జరిగింది అనేటువంటిది వివరించేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతిపక్షం కూడా ఏం చేయాలి? ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఈ సమయంలో సహకారం అందించాలి. నిజంగా సర్వేలో పాల్గొనటం, వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళు అలర్ట్ చేయటము. అంటే ఇప్పుడు కూడా ఇంకా మనం రాజకీయాలు చేయటము, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు, నీ వల్ల బుడమేరు వచ్చింది, లేకపోతే నువ్వు గేట్లు ఎత్తేసావు వచ్చింది, ఈ రకమైనటువంటి కనీసం ఒక 15 రోజుల వరకు ఆపేస్తే బాగుంటుంది ఏమనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఈ 2 రకాలకు సంబంధించినటువంటిది అతివృష్టి పనికి రాదు, అనావృష్టి పనికి రాదు. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ ఏం చెప్తానంటే, నేను పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ని పత్రికా విలేకరులు అడిగారు, సార్ మీరు ఎక్కడా కనపడలేదు ఈ వరద సహాయ చర్యల్లో. ఆయన ఏం చెప్పాడు? మీరు వెళ్ళినట్లయితే
అధికారులందరి యొక్క అటెన్షన్ అంతా కూడా నా మీద ఉంటుంది కాబట్టి నేను వాటికి భంగం కలిగించడం, ఇబ్బంది నాకు ఇష్టం లేకుండా కాబట్టి నేను దూరంగా ఉన్నాను, నేను మానిటరింగ్ చేస్తున్నా అన్నారు. ఇక్కడ ఒక్కొక్క ప్రభుత్వాధినేతది, ఒక్కొక్క ముఖ్యమంత్రిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మనం 1986 వరదల నుంచి చూసుకున్నట్లయితే 2024 విజయవాడ బుడమేరు వరదల వరకు చూసుకున్నట్లయితే సుమారుగా ఈ యొక్క 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో మనకు ప్రధానంగా ఒక 5-6 సంఘటనలు జరిగి ఉంటాయి. ఇలాంటి విపత్తులు, ప్రకృతి విపత్తులు. ఒక్కొక్క ముఖ్యమంత్రి 2-3 సార్లు, అంటే దీంట్లో రోషయ్య ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఉన్నాడు, చంద్రశేఖరరావు ఉన్నాడు, మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఒకళ్ళేమో నిరంతరం ప్రజల్లోనే ఉంటారు, ప్రజలకు కావాల్సినటువంటి, ఇప్పుడు మనం లోకేష్ కొన్ని ఫోటోలు చూసాం, తర్వాత మన రైల్వే ట్రాక్ మీద చంద్రబాబు నాయుడు పక్కకు తప్పుకోవడం చూసాం. అది మనందరికీ కూడా ఒళ్ళు గగురుపరిచేటువంటి సంఘటనే. దాన్ని తప్పనిసరిగా అప్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ శృతి మించినటువంటి వ్యవహారంగా చూస్తుంటాయి, పదే దాన్నే చూపించడం చేస్తుంటాయి. ఆయన బాధ్యత, ముఖ్యమంత్రి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు నష్టాల్లో ఉన్నారు, ఆ నష్టాలని దగ్గరుండి ఒక పెద్దన్నలాగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయనకు. ఆయన వెళ్ళాడు, పరామర్శిస్తున్నారు. దీన్ని ఇంతవరకు చూడాలి. ఇంతవరకు చూడకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళేమో శృతి మించుతున్నారు, వీళ్ళేమో కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ఈ రెండు పనులు చేయటం వల్ల అసలు సమస్య పక్కదారి పడుతుంది. అసలు నిజంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు పడుతున్నారు, అసలు దీనికి సంబంధించినటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి సమస్యకు పరిష్కారం ఉందా, దీనికి ఏం చేయాలి, రెండు పార్టీలు ఎట్లా కలుసుకొని శాసనసభలో చర్చలు చేయటమా, లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవటమా, ఈ బుడమేరు సరే హ్యాపెండ్ అనుకుని ఏం చేయాలనేటువంటి విషయంలో మాత్రం ఎవరు ముందుకెళ్లరు. త్వంశుంటా అని ఒకరిని ఒకరు విమర్శించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించుకోవడంలో మాత్రం ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యతలు, ఇష్టాలు లేవు. కేవలం దీన్ని బురద రాజకీయంగానే చూస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. నెక్స్ట్ సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు బుడమేరు ఉధృతి ఏ రకంగా ఉందో, ఎంత